గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సింధూర. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బీసీలను మభ్యపెట్టేందుకే కులగణన చేపట్టారన్న కేటీఆర్. 42% కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. నేతన్నల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వానికి బుద్ధి వస్తదన్న కేటీఆర్. రోడ్లపైనున్న ధాన్యమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్న హరీష్ రావు. రాష్ట్రంలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. సీసీఐ ప్రభుత్వ తీరుతో జిన్నింగ్ మిల్లుల కఠిన నిర్ణయం. సంక్షేమ పథకాల్లో కోతల కోసమేనా ఇంటింటి సర్వే? ప్రభుత్వ సర్వే తీరుపై రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు. రెండో టీ20లో టీమిండియా తడబాటు. 3 వికెట్ల తేడాతో భారత్పై దక్షిణాఫ్రికా విజయం. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో అప్పుల బాధతో నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఇప్పటికే 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంకెంతమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సిరిసిల్ల ఎమ్మెల్యేగా తాను ఉండటం ఇష్టం లేకపోతే పదవికి కూడా రాజీనామా చేసి తప్పుకుంటానని చెప్పారు. కానీ నేతన్నల కుటుంబాలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలోని వెంకంపేటలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న, బైరి అమర్ దంపతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమర్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే 3 పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, బాగా చదువుకోవాలని పిల్లలకు కేటీఆర్ సూచించారు. ఎంత వస్తుండే అప్పుడు బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు ఎంత వస్తుండే తన కాంప్లైంట్ సార్ అంటే వారం పగారా తీసుకొని తాకలేసి పగారా తీసుకొచ్చుకుంటూ ఇట్లా ఈ ప్రాసెస్ ఎంత వస్తుండే అంటే ఆయనకు అందవడం, సాంజలు మందమచ్చడు, ఈ రొటేషన్ కాకపోవడం, అమౌంట్ అనేది సర్కిల్ కాకపోవడం, అందరూ ఇంట్రెస్ట్ తీసుకున్న మీద అడగడం. ఈ రోజు 10 నవంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఈ రాష్ట్రంలోని అన్ని బలహీన వర్గాల కుటుంబాలకు, బలహీన వర్గాల సోదర సోదరీమణులకు ఒక అందమైన రంగుల కళ లాంటి ఒక డిక్లరేషన్ విడుదల చేసి ఒక అందమైన రంగుల కళను చూపెట్టింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీల అభ్యున్నతికి ఖర్చు పెడతామని, బీసీ సబ్ ప్లాన్ తెస్తామని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని, కుల వృత్తులను ఆదరిస్తామని, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, సిరిసిల్లలోనే కాకుండా నేతన్నలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా నేతన్నలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే, కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి ఊదరగొట్టి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట 365 రోజుల కిందట కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు సిరిసిల్లలో ఇది 20వ ఆత్మహత్య. నిన్న ఒక యువ జంట, 41 ఏళ్ల వయసున్న జంట గత 10 ఏళ్ల పాటు షోలాపూర్ నుంచి తిరిగి వలస వచ్చి ఇక్కడ వారానికి 6-7 వేలు సంపాదించుకుంటూ నెలకు కనీసం 20 నుంచి 25 వేలకు తగ్గకుండా సంపాదించుకున్న ఒక జంట గత సంవత్సర కాలంగా సాంచలమ్ముకొని అప్పుల పాలైపోయి బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయిన తర్వాత నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను పొడిచిన వెన్నుపోటు వల్ల ఈరోజు మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర సాగుతా ఉన్నది. 20 మంది సిరిసిల్లలో చనిపోయినారు నేతన్నలు ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 11 నెలల్లో. అదేవిధంగా రాష్ట్రంలో
మరొక 14 మంది ఇతర ప్రాంతాల్లో కూడా చనిపోయినారు. మొత్తం 34 మంది నేత కార్మికులు ఈ రోజు వరకు చేనేత వృత్తిలో, అదేవిధంగా పవర్లూమ్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బలవన్మరణాల పాల్గొవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. మీరే చెప్పినారు పెన్షన్లు డబుల్ చేస్తామన్నారు. ఇవాళ సిరిసిల్లలో నేతన్నలకి 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళందరికీ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పటిదాకా 200 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది. నీకు గీత కార్మికుల మీద, నేత కార్మికుల మీద, వృత్తిదారుల మీద, వృత్తి చేసుకుంటూ పెన్షన్ పొందుతున్న వాళ్ళ మీద ప్రేమ ఉంటే దాన్ని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 4000 చెయ్యి. మహిళలకు 2500 ఇస్తా అన్నావు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఇవాళ ఆ 2500 ఇచ్చింటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకపోవునేమో. ఎందుకంటే ఒకవైపు పెరిగిపోతున్న అప్పులు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ చోలా ఇన్సూరెన్స్ అనే కంపెనీలో, చోళమండలం అనే ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు తెచ్చి కట్టలేక అప్పుల పాలైపోయి సాంచలు అమ్ముకునే, ఆఖరికి ఇల్లు అమ్ముకునే పరిస్థితి, బండి అమ్ముకునే పరిస్థితి వచ్చిన తర్వాత దిక్కులేక 3 పిల్లలు అనాథలు చేసి, ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఒక 9వ తరగతి చదువుతున్న అమ్మాయి, వాళ్ళందరినీ ఇవాళ అట్లా అనాథలు చేసి చనిపోయిన పరిస్థితి. ఇంకా ఎంతమంది చచ్చిపోతే ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది? ఇంకా ఎంతమంది ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గొస్తుంది? ఇంకా భేషజం వదిలిపెట్టి ఇంకా ఎన్నికలు అవి ఇవి ఏం లేవు. ఇప్పుడు ఇంకో 4 ఏళ్ల పాటు ఏ పంచాయతీ లేదు రాజకీయంగా. ఇవాళ నేను ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో కోరుతుంది ఒకటి, నీకు సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండడమే నీకు ఇబ్బంది అవుతుంటే, ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టే నీకు ఇక్కడి ప్రజల మీద ప్రేమ కలుగుతలేదు అనుకుంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేయమంటే రేపు పొద్దునే ఫస్ట్ అవర్లో వదిలేస్తా. నాకు అది పెద్ద ముచ్చట కాదు. కానీ ఈ రకంగా పగబట్టినట్టు ఒక మంచిగా నడుస్తున్న ఇండస్ట్రీని, మంచిగా నడుస్తున్న కుటుంబాలను చితికేసే విధంగా, మంచిగా నడుస్తున్న వస్త్ర వ్యాపార పరిశ్రమను చంపేసే విధంగా కక్షగట్టినట్టు ఒక శాడిస్ట్ లాగా వ్యవహారం చేయడం అనేది ఒక ప్రభుత్వానికి మంచిది కాదు. నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కోరినా ఇప్పుడే, ఇట్లా ఒక యువ జంట, ఇంకా 30-40 ఏళ్ల జీవితం ఉన్న జంట ఆత్మహత్య చేసుకునేది అంకుల్ అని చెప్తే ఆయన కూడా బాధపడ్డారు. ఆయన కూడా నేను వెంటనే రేపు హైదరాబాద్ వచ్చిన తర్వాత విచారిస్తానని చెప్పినారు. ఆ సెక్రటరీ గారికి కూడా ఫోన్ చేసినాను, ఆమె దొరకలేదు. వారికి కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, నీకు సిరిసిల్ల మీద పగ, కోపం కేవలం నా వల్లనే ఉంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడమే నీకు అడ్డంగా ఉంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా కావాలంటే రాజీనామా చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రకంగా మా నేతన్నల కడుపు కొట్టి వాళ్లను పగబట్టినట్టే వాళ్ళని మనకు ఇవ్వాల్సిన ఆర్డర్లన్నీ రద్దు చేసి, ఒక్క బతుకమ్మ చీరలే కాదు, బతుకమ్మ చీరలు రద్దు, కేసీఆర్ కిట్లు రద్దు, రంజాన్ కానుక రద్దు, క్రిస్మస్తో కానుక రద్దు, ఇవన్నీ రద్దు కావడం వల్ల ఏమైంది? ఈరోజు సిరిసిల్లలో పని లేకుండా ఇవాళ 5-6 నెలలు కనీసం దీనివల్ల పని దొరికేది. ఇవాళ పని లేకుండా, పొట్ట గడిచే పరిస్థితి లేకుండా ఇవాళ రోడ్డున పడే పరిస్థితి నేతన్నలకు వచ్చింది. దయచేసి ఇకనన్నా మానవత్వంతో స్పందించమని కోరుతా ఉన్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనం కోరుతా ఉన్నా. ఆ 3 పిల్లలు, వారిని చూస్తూ ఉంటే ఇలా మనిషి అన్న వాడికి ఎవరికైనా కళ్ళలో నీళ్ళు రాక తప్పదు. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ పరిస్థితి, అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి చూస్తే మనిషి అన్న వాడికి ఎవరికైనా నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ 3 పిల్లల చదువు బాధ్యత, వాళ్ళు ఎంత దూరం చదువుతానంటే అంత దూరం, డాక్టర్ చదువుతానంటే డాక్టరు, ఇంజనీర్లు అవుతానంటే ఇంజనీర్లు, లాయర్ అయితే లాయరు, వాళ్ళు ఎంత చదువుతా అంటే అంత దూరం నేనే వ్యక్తిగతంగా తప్పకుండా చదివిస్తా. కానీ ఒక కుటుంబాన్ని నేను ఆదుకోగలనేమో కానీ, కొన్ని కుటుంబాలు నేను ఆదుకోగలనేమో కానీ ఇవాళ ప్రభుత్వంలో మేము లేము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం. మీరు సిరిసిల్లకు న్యాయం చేసేదాకా అవసరమైతే ఎంత దూరం అన్న పోతాం, పోరాటానికి గుడి దిగుతాం, ప్రత్యక్ష పోరాటానికి గుడి దిగుతాం, వదిలిపెట్టమనే మాట కూడా చెప్తూ, ఇకనైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసిన. ఒక 10-12 లక్షల రూపాయలు సాయం చేయండి, వాళ్ళు ఆల్రెడీ థ్రిఫ్ట్ కట్టినారని కూడా చెప్పిన, స్పందిస్తారని, తప్పకుండా ఆదుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆ కుటుంబానికి పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. ఆ పిల్లల పేర్ల మీద కూడా కొంత రేపు నేను డిపాజిట్ చేపిస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్, ప్లస్ వాళ్ళ చదువుల బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నెరవేర్చాలన్నారు. సరిగ్గా ఏడాది క్రితం బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ వెన్నుపోటు పొడిచిందన్నారు. ఇది ప్రజాపాలన కాదు, గొంతు కోసిన పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. సరిగ్గా సంవత్సరం కిందట ఇదే రోజు నవంబర్ 10, 2023 నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట
బీసీ డిక్లరేషన్ అని చెప్పి రాష్ట్రంలోని బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డల ఓట్లకు గాలం వేస్తూ ఇందులో అన్ని రంగాల్లో ఇచ్చినట్టుగానే అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగానే బలహీన వర్గాలకు కూడా మరి చాలా వాగ్దానాలు ఈ బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చి సరిగ్గా ఈ రోజుతో సంవత్సరం అవుతా ఉన్నది. నేను ఈ సందర్భంగా వరంగల్ వేదికగా, ఎందుకంటే వరంగల్ అంటేనే చైతన్యానికి పౌరుషానికి ప్రతీక, అట్లాంటి ఈ వరంగల్ వేదికగా బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు గోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మాటలు చెప్పినారు, ఒక్కటంటే ఒక్కటి బీసీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క మాట కనీసం పూర్తి చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 2014 నుంచి 2023 దాకా ఎన్నో పథకాలు కుల వృత్తులకు ఊతమిస్తూ, చేతి వృత్తులకు చేయూతనిస్తూ, అదేవిధంగా చదువుకుంటాననే బలహీన వర్గాల పిల్లలకు బలాన్ని ఇస్తూ, వారికి బలమైన గొంతుకనిస్తూ బ్రహ్మాండంగా నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళు కొత్త పథకాలు కాదు, ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజుల నుండి గొల్ల కుర్మల వరకు, గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి రాగానే ఇటు బీసీ బంధు బంద్ అయింది, అటు రైతు బంధు కూడా బంద్ అయింది. రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం, దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం, బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీసీ ఓట్ల కోసం కులగణన అంటూ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కులగణన చేయటానికి వెళ్లిన అధికారులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారన్నారు. 6 గ్యారంటీలు ఏమైందని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ కొత్తగా బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త జపం ఎత్తుకున్నారు. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఇంటింటికి పోతే ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. 75 క్వశ్చన్లు అడిగినారు, 75 ప్రశ్నలు, ఒకటి కాదు రెండు కాదు. నీ కులమేంది, ఉపకులమేంది, సరే అక్కడి వరకు పర్వాలేదు. తర్వాత మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ ఇంట్లో ఎన్ని రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి, మీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా. మనోళ్ళు అడుగుతున్నారు ఇంటికి పోతే, సరే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, రేవంత్ రెడ్డి కొనిస్తాడా అని అడుగుతున్నారు. మా ఇంట్లో ఏసీ లేదు, నేను చెప్తా కొనిస్తావా అని అడుగుతున్నారు. ఇలా ఈ ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉంది అంటే అక్కడికి పోతే ఆ క్వశ్చనర్ పట్టుకొని పోయిన ప్రభుత్వ అధికారులను, కుల గణన పేరు మీద పోయే అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు, అడుగుతా ఉన్నారు. 6 గ్యారంటీలు ఏమైనాయి, వాటి సంగతి మర్చిపోయినరా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు కదా, ఏమైంది అని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి అధికారులది. పాపం నేను జాలి పడతా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా. తప్పు మీది కాదు, తప్పు పాలకులది. రేవంత్ రెడ్డిది, ఆయన మంత్రివర్గాంది. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డమైన మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత మిమ్మల్ని బలిపశువులు చేసే క్రమంలో ఇంటింటికి పంపుతా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు అవుతున్నా 6 గ్యారంటీలు అమలు కావటం లేదన్నారు. తెలంగాణలో రుణమాఫీ చేశామని ఇతర రాష్ట్రాల్లో అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతకాక ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్రలో బోగస్ ప్రచారం చేయటం హాస్యాస్పదమన్నారు హరీష్ రావు. తెలంగాణలో చేసిన మోసాలు చాలా ఉన్నట్టు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడి ప్రజల్ని కూడా మోసపుచ్చేటువంటి ప్రయత్నాన్ని, మోసం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిండా మునిగినాక చలేంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కూడా నిన్న కొనసాగించారు. నేను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ గ్యారంటీ కార్డు మీరు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలైనాయా లేదా చెప్పండి. ఈరోజుకి మీ ప్రభుత్వం వచ్చి 335 రోజులైంది. దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వచ్చింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఇటువైపు బట్టి విక్రమార్క, ఇటువైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనాయో, ఏవి అమలు చేసినరో చెప్పండి. ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. ఏ చర్చకైనా, ఏ బహిరంగ చర్చకైనా మేము సిద్ధం. నీ 6 గ్యారంటీలు అమలైనాయా? అసలు ఈ అభయహస్తంలో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు. కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండినా. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27,500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27,500 రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీయే అమలు చేయలేదు. మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? జో కహా ఓ కియా, సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే? మేము డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 చేస్తామని మాట తప్పినాం. దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి, ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామనో, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు చేస్తామన్న చోట కేవలం 17,000 కోట్లు మాత్రమే చేసినాం. సగం మందికి కూడా చేయలేదని చెప్పాల్సి ఉండే. కానీ మీరు చెప్తున్నది ఏంది? అన్ని గోబల్స్, అన్ని అబద్ధాలు చెప్పినావు. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏం పెట్టారంటే, జో కహా ఓ కియా కతే. ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. ఏఐసిసి పెట్టిన ట్విట్టర్లో ఏం చెప్పారు? జో కహా సో కియా. కిందేమంటారు? 40 లాఖ్ కిసానో కా కర్జా మాఫీ. నిజంగా 40 లక్షల మందికి రుణమాఫీ అయిందా? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో 40 లక్షల మంది రైతులకు తెలంగాణలో రుణమాఫీ చేశామని పెట్టి ఇవాళ ఈ దేశ ప్రజల్ని, మహారాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 40 लाख किसानों का कर्जा माफी. इट इज द official holding of Congress party. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల ముందు అనేక ఆశలు చూపి గద్దెనెక్కిన తర్వాత దొంగ దెబ్బ తీశారన్నారు. వరికి బోనస్ ఇస్తున్నామని మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క రైతుకైనా వరి బోనస్ ఇచ్చినట్లు నిరూపించాలని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీలపై నిజం చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారన్నాడు. ఇది మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు. ఇందులో మొదటిది మహాలక్ష్మి, మహిళలకు 2500 ఇచ్చారా? ఇది అమలైందా ఈ రాష్ట్రంలో? కాలేదు. అంటే ప్రతి మహిళకు తెలంగాణలో
27,500 బాకీ పడ్డాం, మేము మహాలక్ష్మి అమలు చేయలేదని రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చెప్పింటే అది నిజం చెప్పినట్టు. ఇక రెండవది రైతు భరోసా, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? మేము రైతు భరోసా ఇవ్వలేదు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కూడా మేము ఎగబెట్టినామని నువ్వు మహారాష్ట్రలో చెప్పింటే నువ్వు నిజం చెప్పినట్టు. మూడవది రైతు కూలీలకు 12,000. మొన్న బడ్జెట్లో కూడా డబ్బు పెట్టినారు. 8 నెలలైంది బడ్జెట్ పాస్ అయ్యి ఏప్రిల్ నుంచి ఇప్పటికి. మేము రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పాము, బడ్జెట్లో కూడా పెట్టాము. కానీ రైతు కూలీలకు ఎవరికి ఒక్క రూపాయి కూడా మేము తెలంగాణలో ఇవ్వలేదు. ఒక్కొక్క రైతు కూలీకి 8,000 రూపాయలు బాకీ పడ్డమని చెప్పి ఉంటే నువ్వు మహారాష్ట్రలో నిజం చెప్పినట్టు. మూడవది వరి పంటకు 500 బోనస్. ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. ఇది చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పై ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి, ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు. అది కూడా ఒక్కసారి మీరు వినండి. तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. తెలంగాణ సర్కార్నే దే రహా హై 500 రూపీస్ బోనస్ అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రేవంత్ రెడ్డికి మహారాష్ట్రకు డబ్బులు పంపించడం మీదున్న శ్రద్ధ రైతుల మీద లేదని హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు పక్క రాష్ట్రాల పర్యటన చేస్తున్నారన్నారు. పాలన గాలి కొదిలే మంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రెడ్డి గారికి మహారాష్ట్రకు డబ్బులు పంపించడం మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో రైతుల వడ్లు కొంటున్నారా లేదా అనే దాని మీద లేదు. ఇప్పుడు ఏమైంది, రైతులందరూ రోడ్ల పాలైంది. నేను నర్సాపూర్కి పోయినా, కౌడిపల్లి మండలం పోయినా, కొన్ని సెంటర్లకు పోయినా, వడ్లు కొనుగోలు చేసే కేంద్రంలోకి వెళ్ళి మాట్లాడినా. మీలాగా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడలే. కృష్ణ అనే ఒక రైతు, ఇంకొక రైతు పేరు మర్చిపోయినా, రైతు 20 రోజులైంది సార్ నేను వడ్లు పోసి, పొద్దుందాకా కోతులు వచ్చి పడుతున్నాయి కుప్పల మీద, రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి, మేము ఈయనే కావలు కాస్తున్నాం సార్, ఎన్ని రోజులు ఈ వడ్ల కుప్పల మీద పండుకోవాలి సార్, 20 రోజులు అయింది, ఇంటికాడ సంసారం ఉన్నది, బర్రె ఉన్నది, దుడ్డే ఉన్నది, మా బతుకులు ఏం కావాలి, కేసీఆర్ సార్ ఉండగా 2-3 రోజుల వడ్లు కొన్నారు, 20 రోజులైనా వడ్లు పోతలేవని చెప్పి నిన్న కౌడిపల్లి మండలంలో కృష్ణ అనే రైతు నాకు ముందు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో ఇది వదిలిపెట్టిండు. మరి మహారాష్ట్రకు ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సమకూర్చడం మీదనే ఆయన దృష్టి ఉన్నది. ఆయన ఎక్కువ పని దాని మీద పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసిండ్రు. ఒక మంత్రి గారు కేరళ పోయినరు, ఒకరు ఏమో జార్ఖండ్ పోయినరు, ఇంకొకరేమో మహారాష్ట్రకు పోయినరు, ఒకరేమో లండన్లో తిరుగుతున్నారు, ఇంకోళ్ళు మలేషియాలో తిరుగుతున్నారు. మీరేమో పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో తిరుగుతున్నారు. పాలన గాలికి, మంత్రులేమో గాలి మోటార్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. ఇవాళ తెలంగాణ డబ్బు, తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బు ఇవాళ ఇతర రాష్ట్రాలకు పోతా ఉంది. కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలంలో కొనుగోలు సెంటర్ను పరిశీలించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వడ్లు కొనటంలో ఆలస్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తక్కువ ధరకు వడ్లు అమ్మి నష్టపోతున్నారని అన్నారు. మరి కాంటా పెట్టలేదు, ఇంకా కాంటా చాలా కదా, ఎప్పుడైతే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోలు చేసేందుకు ధరలకు తక్కువ ధరకు అమ్మి మోసపోకుండా ఉన్నారన్న. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటివరకు అలర్ట్మెంట్ కావాలి. మన జైచల్ జిల్లా మొత్తం మిల్లర్లు మేము కొనుగోలు చేయలేము అని కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. ఆ భయానికే కొడిమ్యాల, సూరంపేట, కొడిమ్యాల 50% గ్రామాలు
100% ప్రైవేట్కే తక్కువ ధరకే అమ్ముకుంటారు. 1800, 1850కి అమ్ముకుంటారు. నువ్వు ఎన్ని రోజులే పోసి వారం రోజులు కుప్ప పోసి వారం రోజులే మళ్ళీ కుప్ప కావాలి ఉంటాను. వెనకట ఉండదు, వెనకట మీ చిన్నప్పుడు కుప్ప కావాలి ఉండదు. మళ్ళీ 10 ఏళ్ళు కుప్ప కావాలి ఎవడు ఉండకపోయేది. మళ్ళీ ఇప్పుడు కుప్ప కావాలి పండవలసి వస్తుంది రాత్రి పూట. మరి పోసి 4 రోజులు 20 రోజులు అవుతుందండి. ఫస్ట్ రోజు అయినా 25 మేడం. ఫస్ట్ రోజు బాగుంది. ఏ రేట్కి మన ఎంఎస్పీ 1900 మాది ఎంత నాకు అమ్మింది 1900 1900 అమ్మింది మాది. నాకు కూడా 3 లైన్లు అమ్మింది. మైసూర్ వచ్చి 22 బయట మీదనా మన పోయింది. కాంగ్రెస్ సర్కార్ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బానోతు మైబు అనే రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేశారు. రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయక రైతు భరోసా ఇవ్వక రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. యువకుడు బతికి ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి, వ్యవసాయం చేసుకొని బతికే వ్యక్తి. ఈ రామ్దాస్ తండా, చంద్రు తండా వీళ్ళంతా కూడా ఎస్టీసు, జగన్నాథ్ తండా వీళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. కానీ ఆయన 10 ఎకరాలు కూడా కౌలు తీసుకున్నాడు. ఆ కౌలు తీసుకున్న ల్యాండ్ కూడా లాస్ అయింది. రోగాలు వచ్చినాయి, రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే. తన భూమిలో కూడా పెట్టి రుణం తీసుకున్నాడు, అది కూడా రాలే. అన్ని తీర్లా పత్తి అమ్మబోతే కూడా ధర లేదు, ఒడ్లు కొనటోళ్ళు లేరు. అన్ని తీర్లా అవస్థపడ్డాడు. అవస్థపడి ఆఖరికి ఈ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వం రైతు బంధిస్తే ఇబ్బంది కాకపో. రుణమాఫీ ఆశతోటి ఉన్నాడు, రుణమాఫీ కాలేదు. పత్తి కొనటం లేదు, తేమ శాతం చూసి పత్తి కొంటలేదు, ఒడ్లు కొంటలేదు. 4 రోజుల బట్టి కూడా ఒడ్లు కూడా కొంటలేదు. ఇక వీళ్ళు ప్రభుత్వం మొండిగా ఉన్నది. ఇచ్చే రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఒడ్లు కొంటలేదు, పత్తి తేమ శాతం అని రిజెక్ట్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులు ఆందోళన చెందుతారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పొంగులేటి గారు కానీ, తుమ్మల కానీ, రేవంత్ కానీ ఏం చేసిండే మీరు రైతులకు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వలేదు. దాదాపు 17,000 కోట్లను డైవర్ట్ చేసేట్టు 2 సార్లు ఇచ్చేది. టకా వ్యవసాయం నాటేయకముందే రైతు బంధు పడేది. ఒడ్లు తడి ధాన్యం కూడా కొన్నాడు, తేమ శాతం కూడా చూడలేదు. మీరు తేమ శాతం అని ఎండబెట్టి 4 రోజుల బట్టి ఇంతవరకు కాంటాలు కూడా మొదలు కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ నియంత పాలన సాగిస్తోందని హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ వల్ల ఇల్లు కోల్పోతున్న చైతన్యపురి డివిజన్ వినాయక్ నగర్లోని యాదిరెడ్డిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఇల్లు కూల్చివేస్తారన్న భయంతో ఆందోళనకు గురైన యాదిరెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందిన యాదిరెడ్డి ఇంటికి రావడంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. భయపడొద్దని భరోసా ఇచ్చి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన నేను అయితే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం. మాకు వచ్చేసి ఇది కూల కొట్టేసాం అనేసరికి భయం అయిపోయింది. 2 నెలల నుంచి నిద్రలు లేవు. మొత్తం నాకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. పెద్ద ఇబ్బంది అయిపోయింది. మా అన్నగారు ఉండి కొంచెం మాకు కోర్టు స్టే అవి ఇప్పించినారు. కొంచెం ఇంకా కొంచెం ధైర్యం వచ్చి ఉంటున్నాం. ఇంకా భయం పోతలేదు మాకు. మొత్తం ఇది అయిపోయింది.
అది పరిస్థితి. హాస్పిటల్ నుంచి నిన్న వచ్చినా నేను ఏమైంది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే భయం, బీపీ రేజ్ అయిపోయింది, వచ్చేసింది హాస్పిటల్. 2 నెలల నుంచి ఇదే పరిశాన్, నొల్లి అయిపోతుంది. ఇంకా అన్న దగ్గర పోతే అన్న వచ్చేసి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ధైర్యంగానే ఉంటున్నాము. అయినా స్టే ఆర్డర్ అన్నీ వచ్చినాయి, ఉన్నాము. అయినా సరే నాకు ఏమో వచ్చేసింది. మా 2 పిల్లలు అమ్మాయిలు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ప్రాబ్లం అంతా ఇదైపోయి ఇదైనా దానివల్ల ఏమంటారు మరి మీరు? మా ఇల్లు మాకు ఉంటే సరిపోతుంది. మా పిల్లలు మాకు అంత ఆధారం ఇదే, వేరే ఏం లేదు మాకు. 53 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తుంది. ఇదంతా కూడా అలా పట్టపులం. గతంలో ఇక్కడ మల్లె తోట ఉండే, దాని తర్వాత కాలానుగుణంగా అవన్నీ కూడా అదృష్టం అయిపోతే ఇప్పుడు 2-3 రోజుల్లో వాళ్ళు వాళ్ళ అత్తగారు అందరూ కలిసి ఇక్కడ నివసిస్తారు. అకస్మాత్తుగా ఉన్న RBX అని కొట్టి తెల్లారి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే తప్పు వెళ్ళిపోదని చెప్తే ఆయన బాగా టెన్షన్ పడి 2 బిడ్డలు పెళ్ళికున్నారు, వాళ్ళ చదువులు ఏం కావాలి, మేము రోడ్డు మీద పడితే ఎక్కడ పోవాలని చెప్పేసి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ రావడం జరిగింది. అయితే ఈ విధంగా ప్రజల్ని అనేక రకాలుగా భయభ్రాంతులు చేస్తే ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది? నిన్న కూడా ఆయన భాష ఏ విధంగా ఉంది, అన్ని పేపర్లు ఏమని బుల్డోజర్ ఎక్కిస్తాను, ఓ దగ్గర బుల్డోజర్తో తొక్కిస్తాను, ఓ దగ్గర కుక్కచావు చంపిస్తా అని చెప్పేసి ఈ విధమైనటువంటి భాష వాడుకుంటూ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎప్పుడు నిరంతరం వాళ్ళని రిటర్న్ ఈయన కూడా గడవదు. ఆ విధంగా అయిపోయింది ముఖ్యమంత్రి గారు. మేమేమంటుంటే ముఖ్యమంత్రి గారికి మూసీ నదికి మేమేం డెవలప్మెంట్కి అడ్డం కాదయ్యా, ఈ నిర్వాసితులు అయితే ఉందో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ ఈ రోజు వరకు నిర్వాసితులకు ఏం చేస్తున్నాం సంగతి స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి వచ్చి ఇప్పటిదాకా చెప్పిన సందర్భం లేదు. ఈయనకి 2 బిడ్డలు ఉన్నారు, ఒకరికి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, మనమే అన్ని డబ్బు పెట్టి కొనుక్కున్నారు, అన్ని పట్టా ల్యాండ్లే. ఇవన్నీ కూడా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కరెంట్ ఉన్నది, నల్లా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజు అకస్మాత్తుగా పోమంటే ఎడిగిపోవాలి అని